ఇక్కడ పెళ్లి చేసుకొని యూఎస్లో కానీ వేరే కంట్రీస్లో కానీ సెటిల్ అయిన వాళ్ళు అక్కడ డివోర్స్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఒక వైఫ్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఏమని అని అంటే హస్బెండ్ ఏదైతే వేరే కంట్రీలో యూఎస్లో డివోర్స్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేశాడో వాటిని స్టే చేయమని సుప్రీంకోర్టుని అడగడం జరిగింది. సో చాలా సందర్భాల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. అక్కడ మెయింటైనబుల్ అయినా ఫారిన్ ఆర్డర్ హౌ ఇట్ ఈస్ మెయింటైనబుల్ అని. డెఫినెట్గా ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఆ డివర్స్ని వద్దు అనుకుంటున్నారు అని అంటే ఏదైతే మ్యారేజ్ ఎక్కడైతే జరిగిందో ఏ కంట్రీలో ఆ లాయే యూజువల్లీ వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు ఇటువంటి పరిస్థితుల్లో కనుక ఉంటే డెఫినెట్గా యూ కెన్ అప్రోచ్ ఎ గుడ్ అడ్వకేట్. వాళ్ళు మీకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదంతా. ఫారిన్ కోర్ట్ ఆర్డర్ ఎంతవరకు మెయింటైనబిలిటీ ఉంది, లేదు మీ హస్బెండ్ది ఏదైతే ఆర్డర్ అక్కడి నుంచి తెచ్చుకున్నారో దాన్ని మీరు ఇక్కడ ఛాలెంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో డెఫినెట్లీ ఇండియన్ కోర్ట్స్లో ఛాలెంజ్ చేసుకోవచ్చు.